అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. మిథున రాశి అధిపతి బుధుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి వ్యయ స్థానంలో 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అట్లాగే అర్ధాష్టమంలో కేతు సంచారం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే ఏకాదశంలో రాహు సంచారం అనుకూలంగానే ఉంటుంది. అలాగే శని యోగంగానే ఉన్నాడు, కుజుడు కూడా యోగంగానే ఉన్నాడు. ఎటో వచ్చి అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతువు, అట్లాగే వ్యయస్థానంలో బుధ గురు శుక్ర సంచారం ప్రతికూల యోగాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహించాలి. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క కుజ అనుకూలత ఏకాదశంలో ఉండడం వల్ల ఉంటుంది. వీళ్ళకి వ్యాపారపరంగా విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. అట్లాగే చదువుకునేవారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అనుకున్నంత చదవలేక వేరే ఎంచుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి. ఇంకా గురుబలం తక్కువగా ఉంటుంది. వ్యయంలో గురుడు ఉండడం వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. రుణబాధలు అలాంటివి వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. ఏ స్థానంలో శుభగ్రహ సంచారం ఉండడం వల్ల ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ధన బాధలు, ధన సమస్యలు ఉంటాయి. అర్ధాష్టమ కేతువు వల్ల కొంచెం నిర్ణయాలు తీసుకోవడం ఆలోచిస్తూ ఉంటారు. సరైన నిర్ణయం తీసుకోకపోవటం, సరైన సమయానికి సరైన పరిష్కారం లభించకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు వహించాలి. వ్యయంలో బుధ గురు శుక్ర రవి సంచారము, అర్ధాష్టమంలో కేతు సంచారము ఉండటం వల్ల ఇబ్బందులు తవ్వి చూడవలసి వస్తుంది. అందువల్ల వీళ్ళు నవగ్రహాల్లో 5 గ్రహాలు బాగోలేదు కాబట్టి సంపూర్ణంగా నవగ్రహ ప్రదక్షిణ చేయటము, నవగ్రహాలకి 9 పేర్లతో ఓం సూర్యాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం కుజాయ నమః, ఓం బుధాయ నమః, ఓం గురవే నమః, ఓం శుక్రాయ నమః, ఓం శనీశ్చరాయ నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అనే నామాల్ని ప్రతి నిత్యము 11 సార్లు పారాయణ చేస్తూ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం ద్వారా, నువ్వులు బెల్లం సమర్పించడం ద్వారా ఆ యొక్క గ్రహ అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.